ఈరోజు మరి ఇక్కడ మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్లో మరి మన దేశాన్ని గురించి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడుతున్నటువంటి మన వీరులకి మన సైనికులకి అందరూ కూడా మనోధైర్యాన్ని వారికి ఇంకా కూడా అందరూ కూడా దేశమంతా కూడా మరి ఎప్పుడైనా చేయడానికి చక్కటి సందేశానికి ఇచ్చినటువంటి సందేశం ఇవ్వడానికి ఏర్పడిన కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ సీనియర్ నాయకులు, పార్టీ నాయకులు, మాజీ మంత్రివర్గ హరీష్ రావు గారు, పెద్దలు మల్లారెడ్డి గారికి అందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా మన దేశంలో మన దేశాన్ని కాపాడుకోవడానికి మన ప్రతి ఒక్క పౌరుని ప్రాణాలను కూడా మరి ముందులో పెట్టుకొని చేయడానికి ప్రయత్నాన్ని ఏదైతే మన సైనికులు చేస్తున్నారో మనందరం కూడా వారి వెంబడి ఉండి వారికి మనధైర్యాన్ని ఇచ్చి వారిని పోరాట స్ఫూర్తిని అందరూ కూడా మనము పెంపొందించుకొని మనందరం కూడా వారికి అండగా ఉండాల్సినటువంటి సమయం కాబట్టి అందరం కూడా మన దేశ సైనికులకి మన దేశానికి గురించి అందరూ ఒకటే ఉండాల్సిన సందర్భం కాబట్టి అన్ని కూడా పక్కన పెట్టి మన దేశం మరొకసారి మరి ఇప్పటికే 4 సందర్భాల్లో 4 సార్లు ఈ యొక్క పాకిస్తాన్కి గుణపాఠం చెప్పినటువంటి మరొకసారి తప్పకుండా మన ఆర్మీ డెఫినెట్ గా విజయంగా నిలబడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విశ్వాసాన్ని వ్యక్తం చేసుకుంటూ ఎవరైతే మన నాయక్ గారు మురళీ నాయక్ గారు మొన్ననే ప్రాణాలు ఇవ్వడం జరిగింది కాబట్టి వారి కుటుంబాన్ని కూడా మన ధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని చెప్పి మరొకసారి అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను.